ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులెత్తుదాం స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. వాక్యంలో వెళ్ళిన ఒక పాట పాడుకుంటున్నాం. అందరికి వచ్చిన పాటనే చప్పట్లు కొడుతూ పాడుతున్నాం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మద్వారా నిధి చేతులని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మద్వారా దేవుడు తన ప్రజల మధ్యలో ఆయన ఆత్మకార్యాలను ఆయన జరిగిస్తాడు. అందుకని అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యం ఎంతో గొప్పది. కాబట్టి అటు రీతిగా మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడితే కనుక దేవుడు మనకిచ్చిన అర్హత, యోగ్యత, ఆ గుర్తింపుని మనం ఈ లోకంలో చాటి చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనంతటా మనం ఏమీ చేయలేము, కానీ దేవుని తన ఆత్మ బలాన్ని మనం పొందుకోగలిగితే కనుక ఆయన మనలో నుండి ఆయన ఆత్మ కార్యాలను ఆయన జరిగిస్తుంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు గత 7 మాసాలు మనల్ని కాచి కాపాడి మరొక నూతన మాసంలో రీతిగా మనందరము కూడుకొని ఆయన పరిశుద్ధ నామంలో తీసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏ అర్హత, యోగ్యత లేనప్పటికీ కూడా, ఏ మంచితనం మనలో లేనప్పటికీ కూడా ఆయన సన్నిధిలో మన జ్ఞాపకం చేసుకుని ఇటు రీతిగా మన జీవితాల ద్వారా ఆయన స్థితింపబడాలి అని దేవుడు ముందుగానే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మందిరానికి నడిపింపబడుతున్న మనం దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆత్మ నడిపింపు కొరకు దేవుడిని వేడుకోవాలా. అటు రీతిగానే మనలో ఉంటున్న అసత్యాన్ని మనం తొలగించుకొని దేవుడు అనుగ్రహించిన సత్యవాక్యము చేత మనం నింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి నెమ్మది లేని మన బ్రతుకుల్లో
నెమ్మది కలిగజేసేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యముతో మనము సమయం గడపగలిగితే కనుక పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసంలోనికి మనము నడిపింపబడగలుగుతాము అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇన్వెస్ట్ యువర్ టైం ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఎంత సమయం వెచ్చించగలిగితే అంత ఆత్మతో సావాసం నువ్వు కలిగి జీవించగలుగుతావు. కాబట్టి సమయం ఉన్నప్పుడు దేవా నెమ్మది లేదు, నా బ్రతుకులో నెమ్మది కావాలి అని ప్రార్థన చేస్తే కాదు, కానీ వాక్యము చదువుతుండగా ఆ నెమ్మది మనకి దేవుడు కలుగజేస్తారు అని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాలు చూసినట్లయితే చక్కటి మాట. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. తమ్ముడు ఎక్కడ చదువుతున్నాము? దేని గురించి కూడా చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉంటును. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము. ఈరోజు లోకంలో చూసినట్లయితే ఏ వ్యక్తి జీవితంలో కూడా సమాధానము లేదు. ఎందుకు లేదు అంటే వ్యక్తి జీవితంలో దేవుడు ఇచ్చిన వాక్యము లేదు కనుకనే. కాబట్టి ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు వాక్యము నీకు నీ హృదయానికి నీ తలంపులకి కావిలిగా ఉండి అది మనకి ఆ సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథకర్త కూడా అంటాడు కదా, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. ఈరోజు నిజంగా మనము సమాధానం లేకుండా ఉంటున్నాము అంటే మనం గుర్తించాలి ఏంటి తెలుసా? మనం దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నాము. దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న ఆ సమాధానము మనము పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ చెప్పుచున్నది అది ఏమని చెప్తుందంటే, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ and with thanksgiving let your request be known unto God, and the peace of God which passeth all understandings shall keep your hearts and minds through Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే ఏ మానవుడి కన్నా సమాధానము అనుగ్రహింపబడుతుంది. నాకు అన్నీ ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను అంటే నువ్వు అబద్ధికుడు. ఎందుకంటే నీలో ఏం లేదు, సమాధానము లేదు. అన్నీ ఉండొచ్చు కానీ నీ హృదయంలో సమాధానం లేకుండా ఉంటున్నావే, అక్కడ నువ్వు ఓడిపోతున్నావు. అందుకనే దేవుని వాక్యము మనము కలిగి జీవించాల. వాక్యము అనుగ్రహిస్తున్న ఆ నెమ్మదిని మనము ఎట్టి రీతిగా పొందుకోవాలో అది ప్రభు దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యంలో అట్టి శక్తి దాగి ఉన్నది. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు, కానీ నువ్వు దేవుని వాక్యంతో సమయం గడపగలిగితే కనుక ఈ లోకంలో ఎక్కడ లేని ఆ సమాధానం అనేది దేవుడు మనకు ఆయన సన్నిధిలో అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ద్వారానే మనకి ఆ సమాధానము అనుగ్రహింపబడ్డది. మనని సమాధానపరిచాడు, తండ్రితో ఐక్యపరిచాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని దారిపోసాడు. దేవుడు ఉగ్రత నుంచి నిన్ను తప్పించి ఈరోజు డైరెక్ట్ దేవుని దగ్గరికి ఆయనని చేరుకునే యాక్సెస్ మనకి ఆయన ఇచ్చింది. కృపా సింహాసనం యొద్దకు రానికి మనకు అర్హులుగా ఆ మార్గాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఎందుకంటే మానవులమైన మనము ఎన్నో పాపాల్లో కట్టబడి ఉండి పాపాలు చేసి దేవుడు అనుగ్రహిస్తే మేమును పోగొట్టుకొని ఉన్నాం. కాబట్టి తిరిగి అది మళ్ళా మనం పొందుకొని మనం మళ్ళా దేవాతి దేవుని యొద్దకు చేరాలి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి రావడము, ఆయన నీ స్థానంలో ఆయన కల్వరి శిలువలో మరణించడము, ఆయన మరణము ద్వారా ఈరోజు మనకి దేవునితో మరి ఒకసారి ఆయనకి చేరుకునే అవకాశము ఆయన కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి నెమ్మది లేని మన జీవితాలు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ నెమ్మదిని పొందుకుంటున్నాయా? ఆ నెమ్మది కాపాడుకుంటున్నామా? చాలా మంది వస్తారు, వాక్యం వింటారు. ఆ వాక్యం విన్నంతసేపు అది దేవుని మాటలు కనుక ఆ వాక్యము విన్నంతసేపే వాళ్ళు ఆ సమాధానం కలిగి ఉంటారు. కానీ ఒకసారి మళ్ళీ వాళ్ళు
మందిరాన్ని విడిచిపెట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చరిత్రలో ప్రతిదిన జీవితంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ సమాధానాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతారు. దేవుడైతే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ కాపాడుకునే యోగ్యకరమైన జీవితము మనము జీవించలేని వారమై ఉంటున్నాము. కాబట్టి దేవుడు సమాధానం ఇస్తుండగా పొందుకున్న సమాధానాన్ని ఎట్టి రీతిగా కాపాడుకోవాలంటే కృపను దేవుని యొద్ద నుంచి మనము పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము ఈ భూమి మీద మనుషులు కోల్పోయి ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని మరొక నూతన మాసంలో అటు సమాధానము దేవుడు నీకు అనుగ్రహించాలి. నీ తలంపులకు కావిలిగా ఉండాలంట. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు ప్రభువుని బట్టి మనం స్తుతిస్తూ, ప్రభువుని బట్టి మనము ధైర్యపరచబడుతూ, పురికొల్పబడుతూ, వాక్యము చేత వెలిగింపబడుతూ దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానాన్ని మనము కాపాడుకునే వారమై ఉండాలి. ఎందుకంటే అపవాది మన దగ్గర నుంచి సమాధానాన్ని దొంగలించేస్తాడు. ఎందుకంటే అది విలువైనది, అది దేవుడు అనుగ్రహించేది. వాడు కూడా సమాధానం కోల్పోయినాడు కనుకనే ఆ పరలోక రాజ్యం నుంచి వాడు త్రోసివేయబడ్డాడు. ఈరోజు సమాధానము మనం కూడా కాపాడుకోకపోతే కనుక మనం అనుకుంటుండొచ్చు, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యము చదువుకుంటున్నాను, అంతా బాగానే ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక నీ హృదయాన్ని ఆయన చూస్తున్నప్పుడు ఆ సమాధానాన్ని నువ్వు కాపాడుకోలేని వాడుగా ఉంటున్నావు. కాబట్టి దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు మనందరికీ ఏంటి అంటే, నేను అనుగ్రహిస్తున్న సమాధానాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి, వాక్యంలో నిలిచి ఉండండి, ఆత్మచేత నడిపింపబడండి. మనం ఎప్పుడైతే అటు రీతిగా అటు అనుభవాలు కూడా నడిపింపబడతామో అప్పుడు మనము సమాధానము కలిగి జీవించగలుగుతాం. మన తలంపులకి దేవుడు తన పరిశుద్ధాత్మని కావలిగా ఉంచి ఉన్నాడు. ఎందుకంటే మనుషులమైన మనము ఎంత దైవ ధ్యానము చేసినప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పటికీ కూడా 30 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండేటోళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళకి చెడు తలంపులు రావా? వస్తాయి. నువ్వు భక్తి చేస్తున్నావు, ఒక 30 రోజులు భక్తి చేస్తున్నావు, ఆ 30 రోజులు నువ్వు దేవుని ఎదుటనే కూర్చుంటావు. ఆ దేవుని ఎదుట నువ్వు కూర్చున్నప్పటికీ కూడా నువ్వు మనిషి కనుక నీలో పాపం ఉంటున్నది కనుక నీ తలంపులు దేవుడు కావిలిగా ఉండకపోతే నీ తలంపులకి నీ లోకపరమైన ఆలోచనలు, తలంపులు అన్నీ నువ్వు ఆ 30 days దేవుడితో గడుపుతున్నప్పటికీ కూడా అవి నీ మీద ప్రభావితము చేస్తాయి. కాబట్టి అవి మన జీవితంలో ప్రభావితము చేయకూడదు అంటే కనుక వాటిని మనం జయించాలి. ఎందుకంటే మనం మనుషులకు ఎన్నో తలంపులు వస్తాయి, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు మనిషి. కానీ అవన్నిటినీ ప్రభువుకి అప్పగించేసి, ప్రభువా నీ ఎదుట నేను నిందారహితుడుగా నిలబడేదానికి ఈ తలంపులన్నింటినీ నేను నీ సన్నిధిలో వేచి ఉండి గడుపుతుండగా ఎట్టి రీతిగా వీటిని జయించాలి, వీటి మీద ఎట్టి రీతిగా నేను విజయాన్ని పొందుకోవాలి, నాకు సహాయం చెయ్యాలి. మనం దేవుడిని అడగలిగితే కనుక దేవుడు మనకి సహాయం చేస్తూ అంటున్నాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో అంటున్నాడు కదా, చదువు చింతపడకుడి కానీ ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. బ్రింగ్ ఎవ్రీ కేర్ టు గాడ్. నీ అవసరము, నీ అక్కర ఏదైతే ఉన్నదో దేవుని యొద్దకు వచ్చిన మనము అది ఆయన యొద్దకు తీసుకెళ్ళాలండి. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. నా ప్రాబ్లమ్స్ నేను ప్రశాంతం మర్చుకున్నాను అనుకో, ప్రశాంతం ఏం చేయగలుగుతాను? ఓహో అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాడో అని ఆలోచించేసి సరే అన్న ఏం కాదు దేవుడు చేసుకుంటాడు, ప్రార్థన చేద్దామని చెప్పేస్తాడు. అదే నేను ప్రశాంత్కి చెప్పకుండా నేను దేవుడి దగ్గర తీసుకుని వెళ్తే ఏ సమాధానం అయితే నేను కోల్పోయానో ఆ సమాధానం తిరిగి పొందుకొని కృపను దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అందుకనే బైబిల్ చెప్పేస్తున్నది, ఏమని చెప్తున్నది? మనుషుల సహాయము వ్యర్థమురా. కానీ మన మనుషుల సహాయం మీదనే ఆధారపడేవారుగా మనం ఉంటాము. కానీ ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ప్రకారం దేవుడు అంటున్నాడు, బ్రింగ్ యువర్ ఎవ్రీ కేర్ టు మీ.
నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను యాకోబు రాసిన పత్రిక ద్వారా దేవుడు తెలియజేస్తున్నాను. కాబట్టి రేపటి గురించి మీరు చింతించద్దు అని ప్రభు చెప్పించారు. ఎందుకంటే రేపటి దినం అనేది కాదు. కానీ ఈరోజు మనిషి యొక్క ప్రయాస మొత్తం చూసినట్లయితే కనుక రేపటి దినాన్ని గురించే ప్రయాసపడుతున్నాడు. అంటే దేవుడికి ఎంత విరుద్ధంగా జీవిస్తున్నాడో మనిషి గుర్తించలేకపోతున్నాడు, గ్రహింపు కలిగి జీవించలేకపోతున్నాడు. కాబట్టి చింత యావత్తు దేవుడికి అప్పగించేసి, నా ఈ అవసరతలో ఉన్నా, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నా, నేను ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్లో ఉన్నా, డిస్టర్బెన్సెస్లో ఉన్నా, నెమ్మదిని కోల్పోయినాయా, ఈ నెమ్మది నాకు కావాలి, నేను నీ ఎదురుకు వస్తుండగా నువ్వు అనుగ్రహిస్తున్న నెమ్మది నా తలపులకి కావిలుగా ఉండే నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి ఆ నెమ్మదిని నేను కలిగి జీవించే కృపను నాకు దయచేయి ప్రభువా అని నువ్వు దేవుడిని అడగగలదు కనుక దేవుడు తప్పక మనకి సహాయము చేస్తా అంటున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాల్లో ఏం మాట్లాడతాడు? అందరికీ నోటికి రావాలండి వాక్యాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని వాక్యం చెప్తున్నది. కాబట్టి ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ పూర్ణ హృదయముతోనే నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు. మన జీవితాల్లో అదే చేస్తూ ఉంటాము. మందిరానికి వచ్చి కూర్చుంటాము, ప్రభుని స్తుతిస్తాం, కానీ స్వబుద్ధి మీద ఆధారపడుతుంటాం. పక్కన వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం చప్పట్లు కొట్టాలనుకుంటాం, వాళ్ళలాగా మనం పాడాలనుకుంటాం. అంటే ఇది స్వబుద్ధి కాదా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్ నీకు ఉన్నాయి. ప్రైజ్ హిమ్ విత్ అన్ ఓపెన్ హార్ట్. హృదయం తెరిచి దేవుడిని స్తుతించడం నేర్చు. మనం ఎప్పుడైతే స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుడిని స్తుతించగలుగుతామో అప్పుడు దేవుని ఆత్మాభిషేకం మనము దేవుని సన్నిధిలో పొందుకోగలుగుతాము. ఈరోజు స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం కనుకనే దేవుని అనుగ్రహించిన పరిశుద్ధాత్మతో మనము నింపబడలేకపోతున్నాం. మన శక్తిని మనము పొందుకోలేని వారుగా మనం ఉంచుతాం. అందుకనే ఈ స్వబుద్ధి మీద ఆధారపడద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరి బుద్ధి మీద ఆధారపడాలి? ఆయన జ్ఞానము మీద మనం ఆధారపడాలి. అందుకని అంటాడు కదా, యాకోబు రాసిన పత్రికలో అంటాడు కదా, మీరు ఎవరికైనా జ్ఞానము పొందిపోయి ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను, ధారాళంగా ఇస్తాను, ఎంత అంటే అంత. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆర్ వి రియలీ ట్రస్టింగ్ గాడ్స్ సోవర్నిటీ? ఆయన ఎంత గొప్పవాడో, ఏమి అనుగ్రహించగలుగుతాడో, ఆయన సన్నిధికి వచ్చిన మనము ఏమి ఆయన దగ్గర నుంచి పొందుకోగలుగుతున్నామో మనము ఆ గ్రహింపు కలిగి జీవించగలుగుతున్నాం. గ్రహింపు కలిగి జీవించే జీవిగా మనం ఏదో వస్తున్నాము, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి. కొంతమంది చెప్తూ ఉంటారు దేవుని సన్నిధికి వచ్చి ఏమనంటే, నేను దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు కనుక నేను ముందుగానే దేవుని సన్నిధిలో కానుక ఇవ్వాలనుకున్నానండి అని చెప్పి అందరి ముందు ఏదో మొక్కు తీర్చుకున్నట్లు ఆ కానుకని ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాను. దేవుడు నీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తలేదు, కానీ నువ్వు ఆయన యుద్ధ నుంచి అన్నీ నువ్వు పొందుకోవాలని ఆయన కృప చూపుచున్నాడు. నీకు ఉద్యోగం ఇవ్వాలంటే నీకు ఉద్యోగం లేదని తెలియదా? దేవుడికి తెలుసు. నువ్వు అప్పుల బాధలో, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నావని దేవుడికి తెలియదా? తెలుసు. కానీ నువ్వు ఆయన సరైన రీతిలో నువ్వు చేరుకోలేకపోతున్నావు కనుకనే నీ బాధల్లో నువ్వు ఉంటున్నావు. ఆయన దేవుడుగా ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము వాట్ ఆర్ వి గెయినింగ్ ఫ్రమ్ హిమ్? ఆయన యుద్ధ నుంచి మనం ఏమి పొందుకుంటున్నాం? ఆత్మ జ్ఞానాన్ని పొందుకుంటున్నాం. స్టెఫెన్ యవనస్తుడు. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆయన యవ్వన వయసు, కురవాడు, 16, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు సుమారు ఉండొచ్చు. కానీ స్టెఫెన్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్నవాడు. ఈరోజు మనం ఏ జ్ఞానాన్ని పొందుకుంటున్నాము? మనుషుల యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నాము. మనుషులను చూసి వాళ్ళ గొప్ప ఇంత జ్ఞానవంతుడు బాబు అని చెప్పి వాడిని చూస్తున్నాం, కానీ ఆ జ్ఞానము అనుగ్రహించిన దేవుడిని చేరలేని వారిగా మనం ఉంటున్నాం. బట్ అటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక దేవుడి తెలుసు. ఈ రోజు నుంచి అన్నా నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడాలి. పూర్ణ హృదయంతో నాయకులు నమ్మిక ఉంచు దేవుడు తెలియజేస్తాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను 14:27 చెప్పాలి. ఇప్పటి బైబిల్ ఇప్పకుండా చెప్పాలి. జాన్ 14:27
ముందే కూర్చొని ఉన్నారు ఇక్కడ పేరు కలిగిన వ్యక్తులు కూడా. శాంతిని నేను నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నేను నీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చుటగా అది నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయాన్ని కలవరపడలేదు, వెరవనీయకుడి. కాబట్టి యూ హ్యావ్ టు రెస్ట్ ఇన్ ద పీస్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు రెస్ట్ ఇన్ క్రైస్ట్ పీస్. యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్న నెమ్మదిలో మనము నిలవబడాలి, నిలిచి ఉండాలి, స్థిరపరచబడాలి. ఆ నెమ్మదిని మనము కలిగి జీవించాలి అంటున్నాడు. కాబట్టి ఆయన చెప్పుచున్నాడు, నా శాంతిని నేను మీకు ఇస్తుంది. లోకం ఇచ్చు రీతిగా కాదు. మనం అనుకుంటాము, ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక కారు అనుకుంటే, ఒక వివాహం చేసుకుంటే, పిల్లల్ని కనేస్తే నెమ్మదిగా ఉంటాం అనుకుంటాం. లేకపోతే కష్టాలు అక్కడే స్టార్ట్ అవుతాయి. మనం కూడా ఎవరికో చెప్తా ఉన్నాం పిల్లలకి. ఏమని చెప్తున్నా అంటే, వివాహం అనేది బాగానే ఉంటుంది కానీ మనిషికి ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఏంటది? ఈదలేని సముద్రం. అది ఆ ఒడ్డుకు చేరాలంటే మీ బ్రతుకు చాలదు. అందుకే నేను దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని మీద ఆధారపడాలి. దేవా, నువ్వు ఉన్నవయ్యా, నీ శాంతిని నాకు అనుగ్రహించి నేను ఎట్టి రీతిగా నడిపింపబడాలి, ఎట్టి రీతిగా ఈ జీవితమైన ప్రయాణంలో నేను ఈదుకుంటూ నా సంసార జీవితంలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ నేను ఎట్టి రీతిగా ఈ లోకాన్ని నేను ఈదుకుంటూ ఆ ఒడ్డుకి చేరుకోవాలో నువ్వు నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే దేవుడు తన శాంతిని మనకి ఇస్తుంది. ఆ శాంతిని మనం పొందుకున్నప్పుడు ఈ లోకాన్ని మనము జయించగలుగుతాము. పోరాటంలో విజయాన్ని మనము పొందుకోగలుగుతాము. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మదిని కలుగ చేసుకోకుండా ఈ లోకంలో ఉంటున్న తాత్కాలికమైన వాటి యొక్క అన్ని జరిగిపోతే, అన్ని కూడుకోపోతే నెమ్మది అయిపోతుంది. ఎంత నెమ్మది కలిగి ఉండగలుగుతాం అనుకుంటాం. అప్పుడే అసలు స్టార్ట్ అవుతాయి. ప్రశాంతం చెప్తానే ఉన్నా, వద్దురా బాబు పెళ్లి చేసుకో కాదు అని. లేదు లేదన్నా చేసుకోవాలని చెప్పి, సరే చేసుకున్నాక నేను ఆయనకే తెలుస్తుంది. అట్లనే వ్యక్తిగత జీవితాలు ఎవరన్నా, ఎందుకంటే జీవితం అనేది ఇదేదో అలాంటపాగా తీసుకొని నడిపింపబడేది కాదు. ఎందుకంటే ఎవ్రీ డెసిషన్ యూ టేక్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ అకౌంటబుల్ టు ఇట్. దేవునికి నువ్వు ఒకరోజు దిక్కప్పచెప్పాలి. అందుకనే ఈ దేవుడిస్తున్న నెమ్మదిని మనం పొందుకుంటే కనుక మన జీవితాలు సాఫీగా ముందుకి కొనసాగింపబడతాయి అంటున్నాడు. కాబట్టి రెస్ట్ ఇన్ పీస్ అంటే చచ్చిపోయినాక సమాధి పెట్టిలో పెట్టడం కాదండి. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఏంటి అంటే ఆయన అనుగ్రహిస్తున్న శాంతిలో మనము నిలిచి ఉండడము. చాలా మంది క్రైస్తవులకు ఒక ఆన్వాయితీగా అలవాటు అయిపోయింది ఏంటంటే, సమాధి పెట్టి మీద రిబ్బన్ రాస్తారు, రెస్ట్ ఇన్ పీస్. కానీ వాడు చచ్చిపోయేటప్పుడు నెమ్మది లేకుండా చచ్చిపోయి ఉంటాడు. వాడు దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతాడా? ఏమాత్రమో చేరుకోలేడు. అందుకనే రెస్ట్ ఇన్ పీస్ అంటే దేవుడు అనుగ్రహిస్తున్న శాంతిలో మనము ఉండాలి, నిలిచి ఉండాలా. అదే శాంతిలో మన యాత్రని ముగించే సమయం వచ్చినప్పుడు ఆ శాంతిలోనే మనం కనుమూయాలి. అప్పుడే దేవుడి రాజ్యంలోనికి మనము చేర్చబడి వారుగా ఉండగలం. ఒకటి లోకం నుంచి శాంతిని ఆయన మనకి ఇస్తలేదు. నా శాంతిని అంటే ఆయన శాంతిని. హెవెన్కి మరొక పేరు ఉన్నది, పరలోక రాజ్యంకి. ఏంటంటే ఇట్స్ ప్లేస్ ఆఫ్ పీస్. అక్కడ నెమ్మది ఉన్నది, నిత్య సంతోషం. బైబిల్ చెప్తూ ఉంటుంది కదా పరలోక రాజ్యం గురించి. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఏమీ ఉండదు. అక్కడ కేవలము నెమ్మది, దేవుని సన్నిధి అక్కడ అనుభవించవచ్చు. కాబట్టి సూర్య, చంద్రుడు, నక్షత్రాలు ఎవరు ఉంటారు అక్కడ? ఇవన్నీ గతించిపోతాయి అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మది మనం కలిగి జీవించగలిగితే, యాత్రని ముగించుకోగలితేనే మనము ఆ శాంతి కలిగిన సామ్రాజ్యంలోనికి మనందరము చేర్చబడే వారిగా దేవుడు అటువంటి సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్ని సాధించుకున్నా కూడా ఏమి నీకు నెమ్మదిని ఇవ్వవు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు నా శాంతిని నేను నీకు ఇస్తున్నా అన్నాడు. కాబట్టి అది నువ్వు పొందుకోవడము నేర్చుకోవాలి. అది పొందుకున్న మనము దాన్ని కాపాడుకోవడము నేర్చుకోవాలి. దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లాలి. ఈరోజు నెమ్మదిగా కలిగి ఉన్నాను, దేవుడు నా పట్ల నన్ను ఎంతగానో ప్రేమించాడు, దేవుడు నాకు అన్ని సమకూర్చి మేలుపై జరిగించాడు, నేను మిల్లగే ఉన్నాను, మంచిగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ అపవాదిని అట్టి రీతిగా చూస్తున్నప్పుడు వాడు గమనుండడు. వాడు ఏదో ఒక కలహాలు పెడుతూ ఉంటాడు. నేను దేవుడు అనుగ్రహిస్తున్న శాంతిని వాడు నువ్వు పోగొట్టుకునే పరిస్థితులకు కుట్ల నిన్ను వాడు నడిపిస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మదిని మనము కాపాడుకునే కృపను కూడా ఆయన యొక్క నుంచి మనము
పొందుకోవాలి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 అంటారు కదా, ఈ వాక్యాలు అండర్లైన్ చేసుకొని నేర్చుకోవాలి, బైబిల్ ఇప్పకుండా చెప్పుకోవాలి. ఏ యోగ్యత అయినను గొప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి నాణ్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ ట్రూత్. దేవుని సత్యవాక్యము చేత మన ఆలోచనలు నింపబడాలంట. ఈరోజు మనిషికి ఎన్నో ఆలోచనలు, ఇన్ని ఆలోచనలు ఉంటుండగా దేవుడు అనుగ్రహిస్తున్న ఆలోచన ఎట్లా పొందుకుంటుంది? ఈ ఆలోచనలన్నీ విడిచిపెట్టి ఎవరిని ఆలోచనలతో నన్ను నింపు అన్నప్పుడు దేవుడు నింపుతాడు. అప్పుడు నువ్వు సత్యాన్ని ప్రేమిస్తావు, సత్యంలో నడుచుకోవడానికి ఇష్టపడతావు. అట్టి రీతిగానే ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఇవన్నిటి మీద నువ్వు నీ మనసుని నిలపగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే భక్తుడైన పౌలు రాస్తూ ఉంటాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయి ఉంటే మీరు పైన ఉన్న వాటినే వెతకండి. ఈరోజు మనం అన్నీ చెప్తున్నాం. ఏ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిదామా, ఏ ఎంబసీకి పోయి పాస్పోర్ట్ అప్లై చేసుకుందామా, ఎక్కడ నా జీవితం నేను రాబోయే 5 yearsలో 10 yearsలో లైఫ్లో సెటిల్ అయిపోయి ఫలానా స్థాయిలో నేను ఉండాలి అని వీటి మీద మన మనసు నిలిపి ఉన్నాం. కానీ ప్రభు యొక్క రాజ్యం మీద మన మనసులు ఏమాత్రమో నిలిపిలేము. అందుకనే ఇంకా మనం చచ్చిన స్థితిలోనే ఉన్నాం కాబట్టి పైన ఉన్న వాటిని ఈరోజు గుర్తించలేకపోతున్నాము. దేవుని యొద్ద నుంచి కొనుక్కోలేకపోతున్నాం. మనసులో వాటి మీద నిలపలేకపోతున్నాం. ఎందుకంటే లోకం యొక్క ఆకర్షణ మనందరం ఏం చేస్తున్నదంటే ఈడ్చుకొని ప్రభు నుంచి ప్రభు రాజ్యము చేరకుండా ఇవన్నీ మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి నీ మనసుని లోకంలోనే నిలిపి ఉంచి ఒకవేళ నువ్వు హఠాత్తుగా మరణిస్తే కనుక నువ్వు పైన ఉన్న మాట మీద నీ మనసు పెట్టలేదు కనుక ఏమాత్రము నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరలేవు. ఈ వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నాను. వాటి పైన ఉన్న వాటి మీద మన మనసుని నింపాలి అంటే కనుక దేవుడు అనుగ్రహించిన సత్యవాక్యమును మనము మన హృదయాల్లో కలిగి ఉండాలి. అటు రీతిగా మన తలంపులు వాక్యముతోని నింపబడాలి. భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. ఏమని తెలియజేస్తాడంటే దేవుని వాక్యము మీ ఆత్మకు కడగమై ఉన్నది. కాబట్టి ప్రతిదినము వాక్యంని ధరింపజేసుకునే వారుగా మనం ఉండాలి అంటున్నాడు. కాబట్టి వాట్ ఈస్ యువర్ మైండ్ ఫిల్ టుడే? ఈరోజు నీ తలంపులు వీటితోనే నింపబడి ఉన్నాయి, దేవుని వాక్యంతోనే నింపబడి ఉన్నాయా? బ్యూటిఫుల్. ఒకవేళ దేవుని వాక్యంతో నువ్వు నింపబడి ఉంటే, నీ ఆలోచనలన్నీ దేవుని వాక్యంతో నడిపింపబడుతుంటే అది పరిశుద్ధాత్మ యొక్క కార్యము నీ జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు. ఒకవేళ వాక్యము లేకుండా నీ తలంపులన్నీ ఈ లోకంలో ఉంటే కనుక, ఈ లోక జ్ఞానము దయ్యాల జ్ఞానం కనుక ఆ దుష్టుడు ఆ చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుడు నీ మనసుని ఆయన మీద పెట్టమంటాడు, కానీ మనమేమో మన మనసుని తీసుకెళ్ళి ఈ లోకం మీద పెడుతున్నాం. కాబట్టి ఈరోజు నుంచి మనము వేటితోనే నింపబడి ఉన్నాము, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాము. నీకు ఒక తలంపు రాకమునిపై ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. నీ నోట నుంచి ఒక మాట రాకమునిపై నువ్వు ఏమి పలుకుతావో ఆయనకి ముందుగానే తెలిసై ఉన్నది. కాబట్టి నీ హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దీన్ని గ్రహించేవాడు నాకు ఎవరు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మోసకరమైన హృదయము బాగు చేయబడాలి అంటే పైన ఉన్న వాటిని వెతకడం ప్రారంభించాం. సత్యముని ప్రేమించి ఆ సత్యము నేను ధ్యానించగలిగితే దేవుడు తన సత్యవాక్యం చేత నీకు తోడుగా ఉంటాడు. అందుకని సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానము మీ తలంపులకు కావిలిగా ఉండాలి. కాబట్టి మన తలంపులకి కావిలిగా ఉండేదంటే దేవుడు వచ్చి అక్కడ వాచ్మెన్ డ్యూటీ చేయక్కర్లే. వాక్యం కలిగి ఉంటే ఆ వాక్యం మీద ఈ లోకం వైపు తిరగనీయకుండా ఆయన మీద, ఆయన రాజ్యం మీద, వేటి మీద అయితే ఆయన మనసు పెట్టమని వాటి మీద మన మనసుని నిలిపే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాను అనే దేవుడు తెలియజేస్తాడు. ఒకటి ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ ట్రూత్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 41:10. యెషయా
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యం. బుద్ధిమంతునికి అమ్మ చదువు. బుద్ధిమంతులను నేను పట్టుకొని నేను నిన్ను పట్టుకొని దాని కోసం నుండి పిలుచుకున్నవాడా, దాని కోసం నుంచి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనుననియు, ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయువాడు నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. నేను నిన్ను. We should remember that God is always with you. మనం చాలాసార్లు నాకు ఎవ్వరు లేరండి అంటాం. ఆ? అంటే నువ్వు మానవంశ చెందని క్రైస్తవుడిగా నాకు కాదు. అందరూ ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను నీకు తోడు. ప్రభు మనకి తోడుండగా మనకి విరోధి ఎవరు? ఎవ్వరక్కర్లే మనకి. ఈ క్రైస్తవ జీవితం అంటే ఒంటరి పోరాటం ఇది. ప్రభు ఒక్కడే మనతో ఉంటాడు. మనుషులు ఉంటే కనుక ఈ పోరాటంలో మనము విఫలమైపోతామేమో, ఓడిపోతామేమో. కానీ నువ్వు ప్రభువుని కలిగి ఉండగలిగితే, ప్రభు వాక్యం ముందు విశ్వసించగలిగితే, ఆయన దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఆదుకుంటాడు అని నువ్వు తిరిగి నువ్వు దేవుడి దగ్గరికి చేరుకోగలిగితే కనుక నువ్వు ఎప్పటికీ భయపడవు. అందుకని అంటున్నాడు, సో డూ నాట్ ఫియర్ ఫర్ ఐఎమ్ విత్ యూ. ఈరోజు భయం వెంటాడుతుంది మనిషిని. ఎందుకు మనిషిని భయం వెంటాడుతుంది చెప్పాలి, ముగించేస్తా అయిపోతుంది. ఎందుకు మనిషిని భయము వెంటాడుతుంది అంటే ఆ మనిషిలో దాగి ఉన్న పాపము వాడు జయించలేకపోతున్నాడు కనుకనే వాడు ఇంకా భయముతోని పీడింపబడుతూ ఉంటుంటాడు. కాబట్టి దేవుని వాక్యము చేత మన హృదయాలు, మన ఆలోచనలు నింపబడగలిగితే కనుక నీలో ఉంటున్న భయాన్ని దేవుడు తొలగించుకునే కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంటే భయపడదు, దేనికి భయపడదు. మనం అందరికీ భయపడేవారుగానే ఉంటాం. నేను ఒకప్పుడు ఎట్లా అంటే చిన్న బల్లి కనిపించినాక భయపడేటోండి. ఇప్పుడు దాన్ని చూడడం మానేసిన, నా మైండ్ నుంచి తీసేసిన దాని పైన చేసుకెళ్ళిపోతాను. ఎందుకంటే బైబిల్ చదువుతుండగా బైబిల్లో కలిగిన వాక్యం దేవుడు చూపించున్నాడు. ఎందుకంటే రాజుల గృహాల్లో కూడా ఉంటాయట. మన గృహంలో ఉండడంలో పెద్ద ఇదేమీ లేదు. కాబట్టి చిన్న చిన్న భయాలు, నీ బలహీనతలను బట్టి అపవాది అయిన సాతాను నేను చిన్న చిన్న భయాల నుంచి ఒక పెద్ద భయానికి వాడు గురి చేసేస్తాడు. ఆ భయం నుంచి నువ్వు జయించాలి, అక్కడి నుంచి తప్పించబడాలి, అట్టి రీతిగా నువ్వు నడిపింపబడాలి అంటే కనుక నువ్వు దేవుణ్ణి చేరుకోవాలా, దేవుని వాక్యం చేత నింపబడాలి. ఆ దేవుని వాక్యం నువ్వు ఎప్పుడైతే విశ్వసించగలుగుతావో, నింపబడగలుగుతావో, అట్టి రీతిగా నీ తలంపులు నడిపింపబడగలుగుతాయో నీలో ఉంటున్న ప్రతి విధమైన భయమును ఆయన తొలగించేసి ఆయన ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఆయన తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకుందాం. మరొక విషయం ఏంటంటే ప్రభు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోతూ ఉంటారు, కోల్పోతూ ఉంటారు. ఆ ఎడబాపు అనేది సంభవిస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా ప్రభు ఇస్తున్న వాక్యంలో ఉంటున్న ధైర్యం ఏంటి అంటే ఎవడు నేను విడిచిపెట్టిపోయినా నేనైతే నేను విడిచిపెట్టాను, ధైర్యం నుండి బిడ్డ అని చెప్పి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలు చూడనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞతలై ఉండుడి. లెట్ క్రైస్ట్ రూల్ యువర్ హార్ట్. ఈరోజు నీ హృదయం ఉన్నది. బైబిల్ ప్రకారం మనం ఇంతకుముందు ధ్యానించిన ప్రకారం కూడా హృదయం మోసకరమైంది. మరి ఇది దేవుని చేత నడిపింపబడాలంటే దానికి కావలసిన ఆత్మీయ పోషణ సరైన రీతిలో నువ్వు అందింపజేయాలి. వాక్యం అనేది ఆత్మీయ పోషణ. ఈ వాక్యమే మన జీవితంలో కరువైపోయినప్పుడు మన జీవితాలు, మన ఆత్మీయ స్థితిలో మనం ఎండిపోతూ ఉంటాం. కాబట్టి ఎండిపోకుండా ఇక్కడ ఏమంటున్నానంటే
Allow the peace of Christ to guide your heart and be thankful. ప్రభు సన్నిధిలో వచ్చిన మనము ఆయన నా శాంతిని నేను మీకు ఇస్తాడు, సమస్త జ్ఞానముకు ఇచ్చిన దేవుని సమాధానం అని ఇంకొకరిగా మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ చెప్పుచున్నాడు, నీ హృదయాన్ని ఏలనీయుడి దేవుడు వాక్యం మన హృదయాన్ని ఏలనాలి. Your heart has to be ruled by the word of God. దేవుని వాక్యం చేత నీ హృదయం నడిపింపబడాలి. ఎందుకంటే నీ ధనము ఎక్కడో నీ హృదయమో అక్కడ. నీ ధనం ఎక్కడున్నా ఈరోజు మన ధనం ఎక్కడ ఉండాలి? వాక్యం అన్న అప్పుడే దేవుడు నీ హృదయాన్ని ఏలేవాడుగా ఆయన ఉండగలుగుతాడు. ఈరోజు నీ హృదయంలో మొత్తం లోకంని పెట్టుకొని లోకంలో తలంపులతో నింపబడిపోయి ఈరోజు నీ అంతటా నువ్వు నీ హృదయం నిన్ను మోసపరుస్తుండగా ఆ మోసానికి నువ్వు గురైపోయి ఆఖరికి దేవుడు ఇచ్చిన రక్షణ కూడా నువ్వు పోగొట్టుకునే ప్రమాదము లేకపోలేదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవునికి చెప్తాం, ప్రభా నా హృదయాన్ని నువ్వు వేలయ్యా, నీ తలంపులతో నింపు, నీ వాక్యం చేత అలంకరింపబడే కృపను నాకు అనుగ్రహించాలి. దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు నేటి నుంచి మన హృదయాన్ని ఏదడమో ప్రారంభిస్తుంది. మనం అవకాశం కలుగజేయాలి దేవుడికి. దేవుడు బలవంతంగా ఎవరిని ఏలడండి, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయి ఉన్నాడు. సృష్టిని మొత్తం ఏలుతున్నాడు, కానీ ఆయన స్వరూపంలో చేసుకున్న మనుషులను ఏలడానికి ఇష్టపడ్డాడు. తన బిడ్డలని నడిపించడానికి మాత్రమే ఇష్టపడతాడు. అందుకని అంటూ ఉంటాడు యోహాను సువార్తలో ఏమంటాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నా చేతి నుంచి ఎవరు అపహసించలేరు. నో వన్ కెన్ స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటున్నాడు. ఎవరు వీళ్ళు అంటే వాళ్ళ హృదయాలు దేవుడికి వెళ్తున్న ప్రజలు. దేవుడు వాళ్ళ హృదయాన్ని వెళ్తుండగా వాళ్ళు చక్కటి మార్గంలో దేవుడితో వాళ్ళు నడిపింపబడుతూ ఉంటారు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక చిన్న మాట చూసుకొని ముగించుకుంది. 2 Corinthians chapter 5 verse 7. అమ్మా, ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉన్నది. ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఎల్లప్పుడూ ధైర్యం కలిగిన వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల నేను అపేక్షించుచున్నాను. కాబట్టి వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. ప్రతిదినము నీ విశ్వాస పరిమాణము ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నది. దేహంలో ఉన్నప్పుడు దేవుని యందు విశ్వసించాలి, దేహం విడిచిపెట్టినప్పుడు అదే విశ్వాసము కలిగి మనము చూపించాలి. కాబట్టి వాక్యము వినుచుండగా ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఏం వాక్యము యూట్యూబ్లో వినడం కాదు, ప్రసంగాలు సేవకులు వినడం కాదు, మంచిదే, పొరపాటు తప్పేం లేదు. కానీ వ్యక్తిగతముగా ఆయన వినిపింపజేస్తుండగా, వాక్యము ద్వారా ఆయన మనకి వినిపింపజేస్తుండగా, వాక్యము ధ్యానిస్తుండగా, ఆయన ఆత్మ ఆవేశముతోని ఆయన నీ తలంపుల్ని ఆయన ఆవరించుకొని ఆయన నీకు అనేక విషయాలు తెలియపరుస్తుండగా నువ్వు విశ్వాసంలో పెంపొందింపబడతావు. విశ్వాసాన్ని కాపాడుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తావు. కాబట్టి ఎవ్రీడే మన జీవితాల్లో క్రైస్తవులకు పిలువబడుతున్న మనము వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. విశ్వాసము మూలంగానే నీతిమంతులుగా ఎంచబడతామని బైబిల్ చెప్తున్నాయి. కాబట్టి బైబిల్ రాసిన పత్రిక 12 అంటారు కదా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మీ ముందున్న పరువునే కొనసాగించాడు. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది, దేవుడి చేత అనుగ్రహింపబడినది. సో విశ్వాసంలో మనము ప్రతిదినము మనము సరి చూసుకుంటూ విశ్వాసంలో మనము వెనకాడుతున్నామా, విశ్వాసంలో దిగజారిపోతున్నామా, లేకపోతే విశ్వాసంలో ఎదగలుగుతున్నామా, విశ్వాసంలో స్థిరులై ఉండగలుగుతున్నామా, అటు విశ్వాసాన్ని కనపరిచి దేవునితో నడుచుకోగలుగుతున్నామా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, విశ్వాసంలో చావటం
11వ అధ్యాయం మొత్తంలో అట్టి వారి పేరు ఈరోజు ఇక్కడ బైబిల్లో దేవుడు నీ కొరకు నా కొరకు ఎందుకు పెట్టాడు తెలుసా? అట్టి విశ్వాసము కానీ నువ్వు కలిగి జీవించగలిగితే కనుక రేపు జీవ గ్రంథంలో నీ పేరు అక్కడ ఉంటుంది. విశ్వాసాల జాబితాలో నీ పేరు కూడా ఉంటుంది. నా స్థానము నీ కొరకు సిద్ధపరచు. ఈ విశ్వాసం వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవించిన ఈ జీవితము, వాళ్ళు ముగించుకున్న ఈ యాత్రను వాళ్ళు విశ్వాసము ద్వారా ముగించారంట. అందుకనే విశ్వాసము ద్వారా ముగించబడ్డారు కనుకనే వాళ్ళని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని ధన్యకరమైన జీవితం మనకి ఇచ్చాడు. ఒకటి, ఆయన విశ్వాసాన్ని ఆయన నీలో ప్రారంభించినాడు, నీలో ఒక సత్క్రియని ప్రారంభించినాడు, ఆయననే దాన్ని సులభంటిస్తాడు. ఒకటి, అంటే విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ప్రతిదినము ఈ నూతన మాసం నుంచి ప్రభువా ప్రతిదినము నేను సన్నిధికి వచ్చి మీ దగ్గర మోకరించి ప్రార్థిస్తుండగా అనుగ్రహిస్తున్న నెమ్మదిని నేను పొందుకొని దయచే. గివ్ మీ రైట్ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద వర్డ్. ఈ వాక్యాన్ని నేను సరైన రీతిలో నేను అర్థం చేసుకొని అటు విచేక్షణ జ్ఞానము నాకు దయచేయి ప్రభు అనే దేవుడిని మనం వేడుకుంటే కనుక అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మన హృదయాలకి మన తలపులకి కామని ఉండి మనం నడిపిస్తే దేవుడు అటువంటి మనందరికీ అనుగ్రహించి మన బలపరిచి నడిపించిన కాక పదముసిన ప్రార్థన చేసుకుని పరిశుద్ధిగా ప్రేమ కలిగేసే గొప్ప తండ్రి మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా గత 7 మాసాలైనా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతన మాసము ప్రభా ఇటు రీతిగా సాయంత్రం కాల ఆరాధనలో నేను చేరుకొని ప్రభా ఈ నామంలో తెచ్చుకునే గొప్ప భాగ్యాన్ని నేను మా అందరికీ మీరు అనుగ్రహించున్నారు ప్రభా. ప్రభా ఎట్టి రీతిగా మేము జీవించాలనైనా మీరు మాకు నేర్పించినారు. వాక్యం చేతనైనా కొన్ని మాటలనైనా మీరు మాత్రమే మాట్లాడి ఉన్నారు ప్రభా. అన్ని విషయాల్లోనైనా మేము కృతజ్ఞతలై జీవించేవారుగా ప్రభా. మీ సన్నిధిలోనైనా మీరు అనుగ్రహిస్తున్న నెమ్మదిని కలిగి జీవించే బిడ్డలుగా ప్రభా, దాన్ని కాపాడుకునే వారిగా ప్రభా మీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రతిదినమునైనా మా ప్రతి ఒక్క సమస్యలను, మా ప్రతి ఒక్క అవసరతలను మీ సన్నిధిలో తీసుకొని వచ్చి ప్రభా వాటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయినా మీ సహాయం మేము పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అట్టి రీతిగా మీరు అనుగ్రహిస్తున్న నెమ్మదిలో మేము నిలిచిన కృపను దయచేయండి ప్రభా. ఈ లోకం ఇచ్చు శాంతి కాదు కానీ నా శాంతిని నేను మీకు ఇస్తాను. వాటి ప్రతిదినమునైనా మీరు అనుగ్రహిస్తున్న శాంతిని మేము ప్రతిదినము నూతనంగా అనుభవిస్తూ ప్రభా నన్ను కాపాడుకునే వారుగా మీ సహాయం నాకు అనుగ్రహించండి. నా తలంపులనైనా మీ వాక్యం చేత మీరు నింపండి ప్రభా. ఆ వాక్యాన్ని మేము ప్రేమించి ప్రభా ఆ ప్రకారమైన మేము నడిపింపబడే కృపను దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రతి నిమిషము మీరు మా కొరకునైనా ఎదురు చూస్తున్నారు, మాతోనే ఉన్నారు అని మీ వాక్యంలో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. సహాయం మాకు ప్రతినిత్యము అనుగ్రహించడానికి మీరు సిద్ధంగా ఉంటుండగా ప్రభా. ప్రతిదినము నేను నీ మీద ఆధారపడే బిడ్డలుగా ప్రభా మా జీవితాల్లో నేను ఒక కార్యాన్ని మీరు జరిగించాను ప్రభా. అంటే రీతిగానైనా మీ వాక్యము చేతనైనా మీ హృదయాన్ని మీరు ఏలండి ప్రభా. మా మీదనైనా అధిపతిగా మీరు ఉండి ప్రభా మీ యొక్క తలంపులతో మమ్మల్ని నడిపించుకున్నాడుతున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, విశ్వాసముతోనైనా మనం నడుచుకునే కృపను దయచేయండి. వినటి వల్ల విశ్వాసం వస్తుంది. వినేది నేను నీ స్వరము వినే కృపను మనం దయచేయండి ప్రభా. ప్రతిదినమునైనా నీ వాక్యం చదువుతుండగా నీ సన్నిధిలో వేయించుకుంటుండగా నీ స్వరము నాకు వినిపింప చేయండి ప్రభా. నూతన కార్యాలు జరిగించండి. నేను మొత్తంలోనైనా కావాల్సిన సమృద్ధి అయిన వాక్యాన్నినైనా మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యం చేతనైనా ఆత్మీయ బలాన్ని పొందుకొని ప్రభా నీలోనైనా స్థిరపరచబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అని సావాసంలోనైనా నిలిచిండి ప్రభా. ఆత్మచేత నడిపింపబడుతూ ప్రభా నీ కొరకు సాక్షులుగా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నాలుగు బిడ్డల్ని కూడా నేను జ్ఞాపకం చేసుకొని నిశ్చితమైతే నేను మరొకసారి నేను అందరం కలుసుకొని ప్రభు నామంలో స్తుతించుకొని భాగ్యాన్ని నేను ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాను. విన్న వాక్యాన్ని మీరు గట్టి ఫలింపజేయండి. ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం కాబట్టి ఉదయకాలము ప్రభు యొక్క సంస్కారం వాళ్ళని తీసుకొట్టుకుంటే కనుక సాయంత్రం కూడా మీకు సిద్ధపరచబడి ఉన్నది. కంప్యూటర్ సర్వీస్ వాళ్ళని తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, త్వరగా ముందుకు రండి. ఒక 10 minutesలో సర్వీస్ని మనం ముగించుకోవాలి. ప్రార్థన. సర్వశక్తి గల దేవ,
దంగ హృదయం పట్టుబయలైనవి. మా కోరికలన్నీ నీకు తెలిసేయమని, నీకు దాచబడి మరువేండినది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ ఆవేశంలో పవిత్రపరచును. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా